హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. కొన్ని రోజుల నుండి నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నేను లవ్ లో పడ్డాను. తను కూడా నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది. తను చాలా అందంగా ఉంటుంది. తనతో గడుపుతూ ఉంటే నాకు టైం అయితే లేదు. నేను తనను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. తను కూడా అంతే. ఇప్పుడు తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అదిగో వస్తుంది, చూడండి. ఏంటి ఫ్రెండ్స్, తను గుడ్డిదని అనుకుంటున్నారా? అవును, నిజమే. కానీ నాకు అది పెద్ద లోపంగా కనబడడం లేదు. తన అమాయకత్వం, మాటలు, నా మీద చూపించే ప్రేమ, అవి నాకు చాలు. మేమిద్దరం హ్యాపీగా బతకటానికి. ఈ రోజు నేను తనని మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం టెన్షన్ కూడా ఉందనుకోండి. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. కార్తిక్, నా డ్రెస్ ఎలా ఉంది? ఒకటి చెప్పనా జెస్సీ, నీ వల్ల ఆ డ్రెస్ కి అందం వచ్చింది. ఓ కార్తిక్, మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు. జెస్సీ, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. లవ్ యూ కార్తిక్, అడుగు. అలా మొహమాట పడతావు ఎందుకు? అది మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు ఇప్పుడంటే నెక్స్ట్ 4-5 days లో మంచి ముహూర్తాన. కార్తిక్, మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. కానీ నాకు కళ్ళు వచ్చిన తర్వాత చేసుకుందాం కార్తిక్. మర్చిపోకు, నాకు కళ్ళు వచ్చిన తర్వాత నేను చూడాలనుకుంటున్న మొదటి వ్యక్తివి నువ్వే కార్తిక్. నాకు అందరికన్నా నువ్వే ముఖ్యం. లవ్ యూ కార్తిక్. లవ్ యూ టూ జెస్సీ. ప్రేమకు అర్థం లేదంటే నిన్ను నన్నే చూపిస్తా. ఏంటి, ఇతను గుడ్డివాడా? నువ్వు కళ్ళు తెచ్చేటప్పుడు మొదటగా నన్నే చూడాలి అనుకున్నావు కదా. నేనే నీ కార్తీక్ని. ఇప్పుడు నన్ను చూసావు కదా. మనం పెళ్లి చేసుకుందామా? పెళ్లి దేనికి? మనం పెళ్లి చేసుకుని ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. నాకు కళ్ళు ఉన్నాయి, నీకు కళ్ళు లేవు. ఇది జరగదు కార్తీక్, నన్ను క్షమించు. జెస్సీ, నేను అర్థం చేసుకోగలను. నాకు నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి. నీతో కలిసి జీవితాంతం హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. కానీ నాకు అది జరగదు అని ఇప్పుడు అర్థమైపోయింది. నేను వెళ్ళిపోతున్నా. నీ నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నా. జాగ్రత్తగా ఉండు. నా కళ్ళని జాగ్రత్తగా చూసుకో. నా కళ్ళని జాగ్రత్తగా చూసుకో. నా కళ్ళని జాగ్రత్తగా చూసుకో.